అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'సీతారామం' ఆరో భాగము రచయిత కీర్తిరెడ్డి గారు. అన్నయ్య, నేను చేస్తాను కదా అంటుంది. నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకో తల్లి, నేను చేస్తాను. మీరు వెళ్ళాక మొత్తం రెస్టే కదా. మీరేమో ఇక్కడ ఇంట్లో అటు బయట రెస్ట్ లేకుండా అయిపోతున్నారు. మన వాళ్ళ కోసం చేస్తే కష్టం అనిపించదు కానీ, నువ్వు బాగా తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ మునుపటిలాగా హుషారుగా ఉండు. ఇలా డల్‌గా చూడలేకపోతున్నాను. సరే అన్నయ్య అంటూ రామ్ అందించిన ప్లేట్ తీసుకొని టిఫిన్ చేస్తుంది. టిఫిన్ తినేసి హరికి బాక్స్‌లో పెట్టుకొని రాధకు చెప్పి బయలుదేరతాడు రామ్. మధ్యలో హరి షెడ్ దగ్గరకు వచ్చి తనతో తెచ్చిన బాక్స్ ఇచ్చి అరకు లోయలో ఉండే తన స్పాట్‌కు వచ్చేస్తాడు రామ్. సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకున్న రామ్‌కు హరి ఇంటికి తాళం కనపడుతుంది. రాధమ్మా, బావ ఇంకా ఇంటికి రాలేదా? ఏ బావ అన్నయ్య? హరి. ఓహ్! బావ అంటే ఎవరో అనుకున్నా. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా! ఈ పిలుపేంటన్నయ్య? నాకంటే పెద్దవాడు. హరి వాళ్ళమ్మ తనను అత్త అని పిలుచుకునేవారు. అందుకే వీడిని బావ అంటాను. అవునా? రాలేదనుకుంటా. వాడు చాలా బాధపడుతున్నాడు రాధమ్మా. నేను కూడా చాలా బాధపడ్డాను కదన్నయ్య. ఇంతలో హరి ఇంటి ముందు కారు చప్పుడు వస్తుంది. రామ్ బయటకు వచ్చి చూస్తాడు. హరి తాళం తీస్తుంటే బావా ఇట్రా. లేదు రామ్, కొంచెం ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యాక రా బావా. ఏం మాట్లాడకుండా తాళం తీసి లోపలికి వెళ్ళిపోతాడు హరి. ఎంతసేపైనా రాని హరి కోసం మళ్ళీ రామ్ హరి ఇంటి తలుపులు తడతాడు. హరి డోర్ తీసి లోపలికి వెళ్ళబోతుంటే రామ్ చెయ్యి పెట్టి ఆపి తనతో పాటు లాక్కెళ్తాడు. వద్దు అని హరి అరుస్తున్నా వినిపించుకోకుండా తన ఇంటికి తీసుకువెళ్తాడు. రాధను చూడగానే హరి తలదించుకుంటాడు. రామ్ హరిని రాధను ఒంటరిగా వదలాలి. అప్పుడే వాళ్ళ మధ్యలో ఉన్న దూరం తగ్గుతుంది అనుకోని రాధమ్మ, నేను షాప్‌కి వెళ్ళి వస్తాను. అందరం కలిసి తిందాం అంటూ బయటకు వెళ్ళిపోతాడు. హరి రాధ దగ్గరకు వచ్చి రాధ చేతులు తన చేతుల్లోకి తీసుకొని సారీ రాధీ అంటాడు. ఎందుకు? నువ్వు బావుండాలనే అలా చేశాను. ఓహ్! అవునా? నాకు మీ అంత బుర్ర లేదు. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానంటూ విసురుగా చేతులు విడిపించుకుంటుంది. ఇంకా మాటలతో బాధ పెట్టకు రాధీ. ప్లీజ్ తమరు నా పేరును సరిగ్గా పలకండి. నీకు నేను పిలిచే పిలుపులో ప్రేమ కనపడటం లేదా? మొబైల్ నంబరు మార్చినప్పుడు నా ఏడుపు మీకు వినపడలేదా? నీవు హ్యాపీగా ఉండాలని అనుకున్నాను. మరిప్పుడెందుకు దగ్గరవ్వాలని చూస్తున్నారు? రాధీ ప్లీజ్ అర్థం చేసుకో. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందని అనుకోలేదు. ఇప్పుడు ఎలా తెలిసింది? నీవు నా కోసం చావడానికి సిద్ధపడ్డావంటే నేనంటే ఎంత ఇష్టమో తెలిసింది. భవిష్యత్తులో గూడా ఎప్పుడైనా అనుమానం వస్తే నేను చస్తూ మీకు నిరూపించాలా? ఏం మాట్లాడుతున్నావు రాధీ? ఆ రోజే నేను చచ్చిపోయుంటే ఇంకా ఎక్కువ ప్రేమ ఉన్నట్టా మీ మీద? ప్లీజ్ ఆపేయ్. నీతో వాదించలేను. కానీ నువ్వంటే నాకు ప్రాణం రాధీ. కానీ నాకు మీరంటే ఇష్టం లేదు. ఇంకొక విషయం హరిగారు, నేను మీకోసం చావాలి అనుకోలేదు. వాడిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక చావాలి అనుకున్నా. అప్పుడు వాడిని చూస్తే వచ్చే ఇరిటేషన్ కంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని ప్రేమించిన పాపానికి నా కంట నీరు తెప్పించారు. ఇంకొకసారి అదే తప్పు చేస్తే నాకు చావును చూపిస్తారేమో. అందుకే మీలాంటి అవకాశవాదులకు, పిరికి పందలకు నా జీవితంలో చోటు లేదు. థాంక్స్ నా ముందు ఉండి నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు. జీవితంలో మళ్ళీ మీ మొఖం చూసే దౌర్భాగ్య స్థితి నాకు తీసుకురావద్దు. ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ చేతులు జోడించి లోపలికి వెళ్ళిపోతుంది రాధ. హరికి తల గర్రున తిరుగుతుంటే రాధ అన్న మాటలకు కళ్ళల్లో నీళ్లు కారుతుంటే బయటికి వెళ్ళిపోతాడు. హరి వెళ్ళిపోవటం చూసి రామ్ ఇంట్లోకి వస్తాడు. రాధ ఏడుస్తూ పడుకోవటం చూసి మీరు మాట్లాడుకోలేదా రాధమ్మ? సమస్యను పెంచుకోకుండా మాట్లాడి సరిచేసుకుంటారు అనుకుంటే ఏంటమ్మా ఇది? నువ్వు కూడా ఇలా మొండిగా చేస్తే ఎలా తల్లి? అన్నయ్య, మీరు మాట్లాడించాలని అనుకోవటం కరెక్టే. కానీ మా మధ్య దూరం తగ్గి మేము దగ్గరవ్వటం జరుగుతుందో లేదో. ఏంటమ్మా ఆ మాటలు? హరి మనసు చాలా మంచిది. వాడు నిన్ను ప్రాణంలాగా ప్రేమించాడు. కానీ మీ అమ్మా నాన్న మాటలకు వాడిపై ప్రభావం చూపించాయి. నిన్ను కష్టపెట్టకూడదని వాడు కష్టపెట్టుకుంటున్నాడు. వాడే కాదు, నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు. ఇంక దూరంగా ఉండి మనసు బాధ పెట్టుకోకండి. అన్నయ్య, నేను ఉదయం మాట్లాడి అన్నీ పరిష్కరిస్తాను. మీరు భోజనం చెయ్యండి. వాడు వచ్చాక తింటానులేమ్మా. నువ్వు తినేసి పడుకో అంటూ బయటే అరుగుపై కూర్చుంటాడు. రాధ కూడా తినకుండా ఇంకో పక్కన కూర్చొని ఎదురు చూస్తుంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ రామ్‌కు, రాధకు భయమవుతుంది. కానీ ఎవరూ మనసులోని మాట చెప్పకుండా కూర్చొని వీధి వైపు చూస్తుంటారు. బైక్, కారు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళి ఇంతవరకు రాకపోవటం ఏంటి అని ఆలోచిస్తుంటే రామ్ కొంచెం నెగెటివ్ వైబ్స్ వస్తుంటాయి. ఇవేవి రాధకు చెప్పకుండా మనసులో భయపడుతూనే రాధకు ధైర్యం చెప్తుంటాడు. ఇంతలో రామ్ ఫోన్ రింగ్ అవుతుంది. రామ్, నేను గౌతమ్, సీఐని. చెప్పండి సార్. మీ ఫ్రెండ్ హరికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. ఆ మాట వింటూనే రామ్‌కు కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి. హాస్పిటల్‌లో జాయిన్ చేశాము. కానీ ట్రీట్మెంట్‌కు సహకరించట్లేదు. రామ్, హలో, ఉన్నారా? సార్. ఇప్పుడెలా ఉన్నాడు?
ప్రాబ్లమ్ ఏం లేదు కదా! లేదు రామ్. తన పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. పైగా ట్రీట్మెంట్ చేయించుకోవటం లేదు. నేను ఇప్పుడే వస్తున్నాను సార్. ప్లీజ్ కొంచెం చూస్తూ ఉండండి. ఓకే. కానీ మీతో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకురండి. రామ్ కాల్ కట్ చేసి రాధకు విషయం చెప్పి హాస్పిటల్‌కు బయలుదేరతారు. ఒళ్ళంతా గాయాలు, మొహం అంతా రక్తంతో బెడ్‌పై ఉన్న హరిని చూడగానే రామ్‌కు, రాధకు దుఃఖం ఆగదు. రాధ ఏడుస్తూ హరిగారు అంటుంది. హరి నీరసంగా కళ్ళు తెరిచి రాధను చూసి ఏడవకండి మేడం. నేను మిమ్మల్ని ఏం ప్రాబ్లమ్ చెయ్యను. ఇది నా స్వయంకృత అపరాధన. రాధకు మనసులో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు బాధపడుతుంది. ఎలా జరిగింది బావా అంటాడు రామ్. హరి ఏం మాట్లాడకుండా రామ్‌ని చూస్తుంటాడు. సీఐ గౌతమ్ హరిని తీక్షణంగా చూస్తూ బాగా తాగేసి ఒళ్ళు మరిచి టూరిస్ట్ వ్యాన్‌కు ఎదురెళ్ళాడు. మీ సూపర్ మ్యాన్ అంటాడు. లేదు మీరు పొరపడుతున్నారు. మేము ఇద్దరం తాగము. అసలు మాకు అలవాటే లేదు అంటాడు రామ్. ఓహో! అవునా? అయితే దగ్గరకెళ్ళి వాసన చూడు రామ్ అంటారు. సీఐ గారు చెప్పింది కరెక్టే. నేను తాగాను. ఎందుకు లేని చెడు చేసుకుంటున్నావు? రామ్ కామ్ డౌన్. ఇప్పుడు మీ ఫ్రెండ్ దేవదాస్ అయ్యాడు. తాగాల్సిందే. నేను కరెక్ట్‌గానే చెప్పాను కదా హరి! ఆయన చచ్చిపోవాలంట రామ్. ట్రీట్మెంట్ కూడా చేయించుకోడంట. ఏంటి ఇది బావా? ఇది నువ్వేనా? ఆ! నేనే. నన్ను వదిలేసి నువ్వు మీ చెల్లి హాయిగా ఉంటే బాధపడకుండా ఎలా ఉండాలి? నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. ఎవరితో మాట్లాడాలి? నీ దగ్గరకు వస్తే ఈవిడ గారు కంటి చూపుతోనే చంపేస్తుంది. అసలు నేనేం తప్పు చేశాను? వద్దు రాను అంటున్న కొద్దీ ఇదిగో ఇలాగే నాపై ప్రేమ లేదు, దోమ లేదు అని ఫోన్‌లో ఏడుస్తుంటే, లేదు అంటుంటే తప్పక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మా, నాన్నతో మాట్లాడటానికి అనుకున్నాను. కానీ వాళ్ళు లేని టైంలో నన్ను తన ఇంటికి పిలవటం తన తప్పు. నేను తనకు నచ్చజెప్పి బయలుదేరే సమయానికి నా సమయం బాగోక వాళ్ళ అమ్మా, నాన్న వచ్చేశారు. ఆ టైంలో ఏ ఆడపిల్ల తండ్రి అయినా అలాగే మాట్లాడతారు. నేను చేసిన తప్పుకు నేను అక్కడే చచ్చిపోయాను. వాళ్ళ మాటలు నాకు నిజం అనిపించాయి. నేను కూడా తొందరపడ్డానేమో అనిపిచ్చింది. మా అమ్మ నగలు అమ్మి కొంచెం షెడ్‌ను పెద్దగా చేసి ఆర్థికంగా నిలదొక్కుకొని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నాకు నిజంగానే గొడవలు, కొట్లాట్లు నచ్చవు. తన కోసం నా బుద్ధులు మారవు కదా! ఒరేయ్ రామ్! నీకంటే బాగా ఎవరికీ తెలీదు నా మనసేంటో. కానీ నువ్వు కూడా అంటూ ఇక మాట్లాడలేక కళ్ళు మూసుకుంటాడు. రాధ హరి తలపై చెయ్యి పెట్టి ప్రేమగా చూస్తూ లేదు హరి! నిన్ను మేం దూరం పెట్టలేదు. నీవే ఏదో గిల్టీ ఫీలింగ్‌తో ఉండి ఏది అన్నా తప్పుగా అనిపిచ్చింది. నీవు చాలా సెన్సిటివ్ అందుకే ఇలా అర్థం చేసుకున్నావు. నువ్వు నాకు ప్రాణం హరి! నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో. ఇంటికి వెళ్ళి వెంటనే పెళ్లి చేసుకుందాం అంటూ హరి నుదుటిపై పెదవులు అద్దుతుంది. ట్రీట్మెంట్ అయ్యాక హరిని ఇంటికి తీసుకువస్తారు. అనుకున్నట్టుగానే హరి కోలుకున్న తర్వాత హరికి, రాధకు పెళ్లి జరిపిస్తాడు రామ్. గౌతమ్ వారిద్దరికీ రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేయిస్తాడు. ఎలాంటి ఇల్లీగల్ ప్రాబ్లమ్స్ రాకూడదు. మరికొద్ది రోజులకు సీఐ గౌతమ్ ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళిపోతాడు. వావ్! వదినా మీ లవ్ స్టోరీ బావుంది. మరి మీరు పెళ్లి చేసుకున్నట్టు మీ అమ్మానాన్నకు తెలుసా? తెలిసే ఉంటుంది. ఇన్ని రోజులు కూతురు కనపడకున్నా ఏ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోరు కదా! నా కోసం వెతకటం లేదు అంటే నా గురించి తెలిసి ఉంటుంది. సరే సీత చాలా టైం అయింది. ఇక రాత్రి భోజనం ప్రిపరేషన్ చూద్దాం. అన్నయ్య, హరి వచ్చే టైం కూడా అయింది అంటూ కదులుతారు ఇద్దరు. రామ్ వచ్చి కోపంగా ఒక చూపు సీతను చూసి రాధమ్మా అంటూ లోపలికి వెళ్తాడు. ఈ కోపిష్టోడిని ఎవరు చేసుకుంటారో గాని సంవత్సరం కూడా కాపురం చేయలేదు అనుకుంటూ వెనకే తను కూడా కిచెన్‌లోకి వెళ్తుంది. కిచెన్‌లో ఏదో మాట్లాడి వెనక్కి తిరిగిన రామ్‌కు లోపలికి వస్తున్న సీత గట్టిగా గుద్ది వెనక్కి పడిపోతుంది. రామ్ తన చేత్తో నడుం పట్టుకొని పడకుండా ఆపుతాడు. నడుముపై బలంగా చేతితో ఒత్తుతూ ఉంటే ఏయ్! చెయ్యి నా నడుమును పిండి పిసికినట్టు పిసికేస్తున్నావు అని అరుస్తుండగానే దబీమని నేలకు ముద్దాడుతుంది సీత నడుము. ఓయ్! ఏంటి ఇలా పడేశావు? నువ్వేగా పిండి పిసక్కు అని శ్లోకాలు పాడావు. అయితే అలా వదిలేస్తారా? నా నడ్డి విరిగింది బాబూ! ఇంకొక్కసారి నీ గార్ధ్వ స్వరం వినిపిస్తే నా చేతులతో పీక పిసికేస్తా. అమ్మో! అమ్మో! ఎంత పొగరు! నీకు నన్నే గాడిద అంటావా? సారీ ఇట్స్ ఓకే. ఈ ఒక్కసారికి క్షమిస్తాలే. ఏయ్! నేను గాడిదకి చెప్పా నీతో పోల్చినందుకు. ఏయ్! అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నీలాంటి పొగరుబోతు గిత్తలను వంచటానికి పుట్టిన కారణ జన్ముడను అనుకుంటున్నాను. అసలు నీతో మాట్లాడటం నా తప్పు. ఎంత త్వరగా రియలైజ్ అయ్యావు? మూసుకొని పో. ఛీ! అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. నీతో మాట్లాడటం వేస్ట్. నిన్ను లోయలోకి ఊరికే తోసుండరు. నేనే నిన్ను పైకి తెచ్చి తప్పు చేశా. ఎందుకు ఎప్పుడు ఎదుటి వాళ్ళను బాధపెడతావు? అసలు తేవటం ఏంటో కానీ నీ మాటలకు ప్రతి క్షణం చస్తున్నా అంటూ కళ్ళలో నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ్‌కు కూడా అలా మాట్లాడినందుకు కొంచెం బాధ అనిపించినా మళ్ళీ తన తల పొగరు కొద్దీ తగ్గాలి అనిపించక తన ఇంటి వైపు వెళ్ళిపోతాడు.
హరి వచ్చే టైంకు రాధ అన్ని పనులు ముగించి గేటు దగ్గర ఎదురు చూస్తుంటుంది. హరి కారు అవగానే దగ్గరికి వెళ్ళి నడుము చుట్టూ చేతులు వేసి భుజంపై తల వాల్చుతుంది. ఓయ్! ఏంటి మేడం గారు? ఇది వాకిలి. నిన్ను చాలా మిస్ అయ్యాను హరి. ఏంటి? ఇది నిజమా? దగ్గరికి వస్తే పో పో అని కసిరే మా రాధి నన్ను మిస్ అవ్వడమా? ఇది నిజమా కలా? ఆ! సర్లే టైం చూసుకొని బాగా ఆడుకుంటున్నావు కదా! కానీ పద లోపలికి. అమ్మో! భయంగా ఉంది. నన్నేం చేస్తావో లోపలికొస్తే? ఆ! రేప్ చేస్తాను. కానీ రావయ్య మగడా. ఏంటో తమరు బాగా మనసులో అనుకుంటున్నట్టున్నారు నా కొంప ముంచాలని. ఆ! ముంచటం అయితే పక్కా. కానీ కొంప గాదు. నిన్ను నా ప్రేమలో ముంచాలని అనుకుంటున్నా హరిగారు. ఏంటి రాధీ నేను నీతోనేనా ఉన్నా కదా! ఇంకా ఎందుకు మిస్సింగ్ ఫీలింగ్? రాత్రి మొత్తం మీతో ఉండి చార్జ్ అవుతాను. అది పగటికి సరిపోతుంది. కానీ రాత్రి రీచార్జ్ అవ్వలేదు కదా! అందుకే రాధీ నాకు కూడా రాత్రి అస్సలు నిద్ర రాలేదు. నువ్వు బాగా అలవాటైపోయావు డార్లింగ్. ఔ! అబద్ధం. నీకసలు అలాంటి ఫీలింగ్ ఏం లేదులే. ఉంటే తొందరగా వచ్చేవాడివే. అబ్బో! నువ్వలా బుంగమూతి పెట్టకే రాధీ. నాకు ఒళ్ళంతా కరెంటు పాసవుతుంది. సరే పద లోపలికి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. ఈలోపు భోజనాలు సర్దుతా. వద్దు. నువ్వు కూడా రూమ్‌లోకి రా రాధీ. అమ్మో! వద్దు. సీత ఉంది. ఇంట్లో ఏం కాదులే. తనేం చిన్నపిల్ల కాదు కదా! అర్థం చేసుకుంటుందిలే. పద రాధీ ప్లీజ్ బంగారం. వద్దు హరి బాగోదు. అయితే నాకు భోజనం వద్దులే. ఇటు నుంచే వెళ్ళిపోయి పడుకుంటా. ఈ మాత్రానికి ఫ్రెష్ అవ్వటం ఎందుకు అబ్బా! నాకు బుద్ధి లేదు. నేను ఇలా వచ్చి ఇరుక్కుపోయాను. సర్లే కానీ కొంచెం ముందుకు వెళ్ళి ఆగి హరికి దగ్గరగా వచ్చి ఓన్లీ ముద్దులు, హగ్గులు. ఇంక ముందుకు వెళ్తే తమరికి సమయం తెలీదు. ఆ! సరే వాటికైతే పర్మిషన్ గ్రాంటెడ్ కదా డార్లింగ్. నిన్ను ఫుల్ రీచార్జ్ చేసే బాధ్యత నాదే అంటూ సిగ్గుతో తల వాల్చేసిన రాధ బుగ్గ గిల్లుతాడు. ఇద్దరూ లోపలికి వస్తుండటం చూసి సీత హాయ్ అన్నయ్య అని హరిని పలకరించి బయటికి వచ్చేస్తుంది. అంతకు ముందు రోజు రాధ, హరి మాట్లాడుకోవటం తను విని ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలి అనుకుని బయట అరుగుపై కూర్చుంటుంది. తనపై తనకే జాలి వేస్తుంది సీతకు. అసలు నాకు అమ్మా నాన్న ఉన్నారా లేరా? ఉంటే నేను మిస్ అయితే కూడా ఎందుకు వెతకటం లేదు? నేను పరాయి వాళ్లకు భారంగా ఎన్నాళ్ళు ఇలా బ్రతకాలి అన్నీ గుర్తుకొస్తున్నాయి కానీ నా ఊరు, నా వాళ్ళు ఎందుకు గుర్తు రావటం లేదు? ఇంతకంటే నేను చచ్చిపోయుంటే బాగుణ్ణు అని కన్నీళ్లతో కూర్చుంటుంది. లోపలికి వెళ్ళగానే హరి రాధను చుట్టేస్తాడు. అబ్బా హరి వెళ్ళి స్నానం చెయ్యి. అదే చేస్తున్నా. నీ ప్రేమలో తడిసి ముద్దవుతున్నా డార్లింగ్. హరి రాధను ముందుకు తిప్పుకొని మెల్లగా బుగ్గపై ఒక చెయ్యి వేసి ఇంకో చేత్తో నడుము చుట్టేసి పెదవులు అందుకుంటాడు. రాధ ఒక్క రాత్రికే ఎన్నో యుగాలుగా దూరం ఉన్నట్టు చుట్టేస్తుంది హరిని. అంతే. ఇంక హరి అమాంతం ఎత్తుకొని ముద్దు డిస్టర్బ్ చెయ్యకుండానే బెడ్ పై వాలిపోతారు ఇద్దరు. వద్దు వద్దు అంటూనే తన ప్రియసఖుడికి అనుకూలంగా మారిపోయి స్వర్గ సుఖాలను అనుభవిస్తుంటారు ఇద్దరు. చాలా సేపటి వరకు కూర్చొని తర్వాత ఇక కూర్చోలేక నీరసంతో అరుగుపై పడుకుంటుంది సీత. టైం 10 అవుతున్నా రాధ భోజనానికి పిలవపోవటంతో రామ్ టీవీ ఆపేసి హరి ఇంటి వైపు వస్తాడు. ఆరు బయట అరుగుపై చలికి వణుకుతూ పడుకున్న సీతను చూసి జాలేస్తుంది రామ్‌కి. దగ్గరకు వెళ్లి లేపటానికి చెయ్యి వేయబోయి మొహం చూస్తాడు. ఏడ్చినట్టుంది. చెంపలపై ఉన్న చెరికలు చూడగానే మనసు బాధగా మూలుగుతుంది. తనపై తనకే కోపం వస్తుంది. ఆమెపై కోపం ఎందుకు చూపిస్తున్నాడో కూడా తనకే అర్థం కాదు. తన వాళ్ళెవరో లేక తనెవరో తెలియక